భారీ యాక్సిడెంట్ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం మా పార్వతీ పరమేశ్వరి ఎటువంటి ప్రాణ సంఘటన జరగకుండా నిరోధించారంటున్న ప్రత్యక్ష సాక్షులు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమే లేకుంటే ఎంతమంది ఏమై ఉండేవారో ఆ నష్టాన్ని అంచనా వేయడం కూడా ఎవరి వల్ల కాదని తెలిపిన ప్రత్యక్ష సాక్షులు. ఇక వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్థానిక పట్టణ కేంద్రంలో శివాలయం వద్ద పెను ప్రమాదమే సంభవించినా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ప్రత్యక్ష సాక్షుల కథనాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శివాలయానికి దాదాపు 100 మీటర్ల పైబడి దూరంలో ఉన్నటువంటి తులసి కాంప్లెక్స్ దగ్గర AP 26 AD 4915 అను నెంబర్ గల కారు గేర్లో ఉండగానే వెళ్లి బ్యానెట్ ఓపెన్ చేయబోయే బదులు స్టార్ట్ చేసి కారు ముందుకు వెళ్లడంతో కంగారు పడి బ్రేక్ వేయబోయి ఎక్సిలేటర్ మీద కాలు పెట్టి రేస్ చేయడం జరిగిందని, దాంతో ముందు వెళ్తున్న AP 39DL 5959 అను నెంబర్ గల కారును వెనక్కి తిరిగే విధంగా ఢీకొన్న ఆగకుండా అత్యంత వేగంతో రాజంపేట వైపు నుంచి వెళ్తున్న కారు తిరుపతి వైపు దిశగా రోడ్డు పక్క చిరు వ్యాపారస్తులు ఏర్పాట్లు చేసుకుని ఉన్న దుకాణాలను గుద్ది ఆపై ఇంకా ముందుకు తీసుకువెళ్లి శివాలయం ప్రహారీ గోడను కూడా కూలిపోయేలా ఢీకొనడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఆ సమయంలో ప్రతినిత్యం వందల మంది సంచరించే ప్రాంతం అది. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దయాదాక్షిణ్యాలతోనే అదే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతోని అత్యంత వేగంగా ముందుకు దూసుకొచ్చిన కారు అదుపు తప్పి చిరు వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలతో పాటుగా శివాలయం ప్రహారీ గోడను ఢీకొనడం జరిగిందని చెప్పుకొచ్చారు. తులసి కాంప్లెక్స్ దగ్గర నుంచి శివాలయం వరకు ప్రతి నిత్యం ఆ సమయంలో వందల మంది సంతరించే ప్రదేశం. భూలోక తల్లిదండ్రులైన ఆ పార్వతీ పరమేశ్వరులు దయ లేకపోయి ఉంటే జరిగే నష్టం ఊహించుకోవడమే కష్టతరమని, ఈ రోజు ఆ సంఘటన జరిగే సమయానికి జనాభా లేకపోవడం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృప తప్ప మరొకటి కాదంటూ స్థానికులు చెప్పుకోసాగారు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు మాత్రం డ్రైవర్ది ఎటువంటి తప్పు లేదని, డ్రైవర్ లేకుండానే కారు ముందుకు అత్యంత వేగంగా దూసుకొచ్చిందని చెప్తే డ్రైవర్ మాత్రం బ్యానెట్ ఓపెన్ చేయబోయే పక్క బీగం తిప్పకుండా మరో పక్క తిప్పడంతో గేర్లో ఉన్నటువంటి కారు అదుపు తప్పి అత్యంత వేగంగా ముందుకు కదిలిందని, అది గమనించిన డ్రైవర్ గారు ఎక్కి బ్రేక్ వేయకుండా ఎక్సిలేటర్ పైన కాలు పెట్టి తొక్కడంతోనే కారు అత్యంత వేగంగా ముందుకు దూసుకువెళ్లి దుకాణాలను ఢీకొని ప్రహారీ గోడని కూడా ఢీకొనడం జరిగిందని చెప్పగానే చెప్పుకొచ్చాడు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలదే ఈ కారుని, వీరి వల్ల జరిగిన నష్టాన్ని ఎక్కడ భర్తీ చేయవలసిన వస్తుందోనని ఆమె పలు విధాలుగా చెప్పడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు నిర్ధారణకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. వారు ఇరువురు ఏం చెప్పారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. డ్రైవర్ ఎవరు? బండి ఎవరిది? డ్రైవర్ ఎవరు? పేరు? ఆయన పేరు దానం పేరు. ఏమ్మా ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది చెప్పమ్మా. అది ఎట్లా పరిగెత్తిందమ్మా? నోటర్లో పెట్టకుండా గేర్లో పెట్టి తిప్పాడా? ఎక్కడ జరిగిందమ్మా ఇది? తులసి కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇంత దూరం ఎలా వచ్చిందమ్మా? అది ఎట్లా వచ్చిందమ్మా? ఇప్పుడు డ్రైవర్ దాంట్లో ఉన్నాడా లేడా? అదే ఎంత దూరం ఎలా గేర్లో ఉన్న బండి తులసి కాంప్లెక్స్ దగ్గర నుంచి దాదాపుగా డ్రైవర్ అయితే దీంట్లోనే ఉన్నాడు.
మా నువ్వేమో ఈ విధంగా చెప్తున్నావు, నేను బ్రేక్ కొట్టబోయి ఎక్సలేటర్ మీద కాలు పెట్టాను ఆయన చెప్తున్నాడా? కాదు, ఆయన ఏం చేస్తాడో ఏమో నాకు తెలియదు. మరి నువ్వే చెప్తున్నావు కదమ్మా ఇప్పుడు. ఆయన ఎక్కినాడు, బండి కదిలిపోయింది. డ్రైవర్ ఎక్కలేదన్నావు, డ్రైవర్ లేకుండా బండి వచ్చిందన్నావు. మళ్ళా రెండుసేపు నువ్వే డ్రైవర్ ఎక్కినాడు, కూర్చున్నాడు, ఏమి తిప్పినాడో తెలియదు అంటున్నావు. నువ్వే రకానికి ఒక మాటగా చెప్తే నేనే కరెక్ట్గా చెప్తాను, నేనే దొంగతనంగా ఏం చెప్పలా. నేను నిలబడుకోండి, ఆయన డిక్కీ ఓపెన్ చేస్తాడు. డిక్కీ ఓపెన్ చేస్తాడు, బండి కదిలింది. బండి కదులుతుంది, డోర్ తీసి ఆయన సీట్లో కూడా కూర్చోవాలి. పక్కన కూర్చున్నాక బండి స్పీడ్గా వచ్చింది. ఏం చేస్తానంటే డిక్కీ ఓపెన్ ఆయన ఏం చేసినాడు, డిక్కీ తులసిరాం కాడ బండి పెట్టాను సార్. ఈ పక్క వచ్చేసి మసీద్ పక్కన వశిష్ట మెడికల్ షాప్ లేదు, ఆడ వచ్చి ఉయ్యాల కొనుక్కున్నాం. నలుగురులో కురుడు ఉన్నారు, కారగల్లం కూడా అన్నీ ఉంది. ఆ డిక్కి రాలేదని ఆ డిక్కి ఓపెన్ చేసి నాకు తెలియదు. ఇదే ఫస్ట్ ఆ బండికి రావడం. నేను ఆ బియ్యం అని చెప్తే బటన్ ఏమైనా ఉన్నారేమో సైడ్ డోర్ కాడ అనేది దాన్ని ఓపెన్ చేసాను సార్. బియ్యం తిప్పినా, నేను కిందనే ఉన్నా, అది గేర్లో ఉంది, డైరెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇంకా నేను ఎక్కి ఆ డివైడర్ కాడికి వేసి అంతలే కారు వచ్చేసింది ఎదురుగా, ఈ సైడ్ కారు ఇట్లా. ఆ కారు తగిలేసి అటు వెళ్ళిపోయింది. నేను ఎక్కి బ్రేక్ తొక్కి లోపల సరే వెళ్ళిపోయింది. బ్రేక్ తొక్కుంటే ఆగుతుంది కానీ ఎందుకు గొడవ పోయి గుర్తుంది? కంగారులో ఏమైనా ఎక్సలేటర్ అయినా తొక్కావా? ఏం సార్? కంగారులో ఎక్సలేటర్ దొక్కినావని చెప్పి చెప్తున్నారు ఆడ. ఇది బ్రేక్ దొక్కపోయి కంగారులో ఎక్సలేటర్ దొక్కేశాడు కన్ఫ్యూజ్లోను అని చెప్తున్నారు. బ్రేక్ కూడా సరిగ్గా పడలేదు సార్. నువ్వు బ్రేక్ దొక్కపోయి ఎక్సలేటర్ దొక్కావు, మిస్ అయ్యి. బండి నిండా పోసి పెడతారు. వాళ్ళు ఎక్కడ తెలియదు, వాళ్ళే నేను వాళ్ళు ఎక్కడ తెలియదు. ఓ బ్రో పక్కన ఎత్తుగా పేరు వీడియో ది. Incoming voice call from revolving hearts, revolving hearts.